రైట్, ఇక అంగన్వాడీలు గత 25 రోజులుగా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని ఇటు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇక ప్రభుత్వం మాత్రం ఎలాగైనా గానీ ఈ ధర్నాలను వీళ్ళ సమ్మెను ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉంది. వాళ్ళని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు అని వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడైతే జీవో నంబర్ 2 కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఎస్మా ప్రయోగిస్తామని చెప్తా ఉన్నారు. తర్వాత అంగన్వాడీల సర్వీసులు ఇటు అత్యవసర సర్వీసుల కిందికి రావు, అయినా కానీ జీవో నంబర్ 2 ప్రయోగిస్తూ వాళ్ళను ఇబ్బంది పెట్టి వాళ్ళపైన ఎస్మా ప్రయోగించే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం ఆ విధంగా చేస్తోంది, ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తోంది. సో వైజాగ్ లో చూద్దాం. వైజాగ్ లో చాలా మంది అంగన్వాడీలు కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మా కరెస్పాండెంట్ నాయుడు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిస్తారు. నాయుడు, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్, ఇప్పుడు ప్రస్తుతం మన విశాఖలో అంగన్వాడీలు గత కొన్ని రోజులు 25 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు 26వ రోజు చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఎక్కడా కూడా సడలకుండా ఆందోళన అనేది కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు నుంచి వీళ్ళంతా కూడా 24 గంటల పాటు దీక్షలు కొనసాగించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమయంలోనే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడానికి ఆల్రెడీ సిద్ధమై జీవో నెంబర్ 2 కూడా విడుదల చేసింది. సో మీకు అసలు ఎస్మా వర్తిస్తుందా? ఎస్మా వర్తించదండి. ఎస్మా అసలు అంగన్వాడీలకు వర్తించదు. ఇప్పుడు అత్యవసర సేవలు ఇస్తున్న అంగన్వాడీలో మీద ఎస్మా ప్రయోగించారండి. మరి 25 రోజుల నుండి ఎస్మా ప్రయోగించకుండా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సేవలు అనేటప్పుడు 25 రోజుల నుండి ఏం చేస్తుంది? నిద్రపోతుందా రాష్ట్ర ప్రభుత్వం? ఏమైనాను 25 రోజుల నుండి అంగన్వాడీలు ఆందోళనలో ఉండేటట్లు తెలీదా? ఈ రోజు 26వ రోజుకి వచ్చి 24 గంటల దీక్షల్లో కూర్చుంటప్పుడు మీ మీద ఎస్మా ప్రయోగిస్తున్నాము, మీ సమ్మెను 6 నెలల పాటు నిలిపివేస్తున్నాము అన్నారు. 6 నెలలు మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్షన్కి 6 నెలలు టైం లేదు కదా. ఈ 6 నెలలు టైం ఇవ్వడానికి నీకు హక్కు ఎక్కడుంది? అసలు నీకు అర్హత ఎక్కడుంది? అసలు ఆ జీవో పాస్ చేయడానికి నీకు హక్కు లేదు. ఫిబ్రవరి 2 వరకే నీ హక్కు ఏదైనా సరేను. ఈ రోజు అంగన్వాడీలు అత్యవసర సేవలు ఈ రోజు గుర్తించేయా? మీకు అక్క చెల్లెమ్మలు అంటూ అక్క చెల్లెమ్మలకి ఇదే నువ్వు చేస్తున్న న్యాయమా? ఇన్ని రోజుల నుండి కూడా పస్తులతో పడుకోబెట్టి ఈ రోజు ఎస్మా ప్రయోగించావు. నీకు అక్క చెల్లెమ్మలు అంటే గౌరవం ఉందా? అసలు అక్క చెల్లెమ్మలకి తెలంగాణ కంటే 1000 రూపాయలు వేతనం ఎక్స్ట్రా ఇస్తానన్నావు. ఈ రోజు వరకు అక్క చెల్లెమ్మల్ని పట్టించుకోలేదు సరికదా. ఈ రోజు ఎస్మా ప్రయోగించావు. నీకేమైనా మానవత్వం ఉందా? నీకు ఆడవాళ్ళ మీద అభిమానం ఉందా? ఈ రోజు అంగన్వాడీలు చూసి భయపడ్డావు కాబట్టి ఎస్మా ప్రయోగించావు. నువ్వు భయపడలేనట్లయితే ఈ జీవోని రిలీజ్ చేసి ఉండేవాడు కాదు. నువ్వు భయపడ్డావు కాబట్టి జీవోని రిలీజ్ చేసావు ఈ రోజు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీలు అని చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భయపడింది కాబట్టి ఈ రోజు నుంచి 24 గంటలు దీక్ష చేసేందుకు మేము అంతా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎస్మాను ప్రయోగిస్తుంది. అయితే ఎస్మా మాకు వర్తించదు. 25 రోజుల పాటు ఆందోళన చేసినప్పుడు లేనటువంటి ఎస్మా ఈ రోజు ఎలా వస్తుంది? మేము అత్యవసర సేవలు పరిధిలోకి రావు, ప్రభుత్వం భయపెట్టాలని చూస్తుంది, మేము భయపడేది లేదు, మా ఆందోళన కొనసాగిస్తామని చెప్పి అంగన్వాడీలు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.